దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. దోస్తులు ఆగండి, స్కిప్ చేయకండి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి దోస్తులు. మేము అట్లాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదనంటే యారన్ల కొట్లాట పార్ట్ 10 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇంజక్షన్లు వేసినా టాబ్లెట్స్ ఇచ్చినా వేసుకోండి అమ్మ, మీరు తగ్గిపోతుంది. రేపటి వరకు కొంచెం పెయిన్ ఉంటుంది కానీ తగ్గిపోతుంది. టాబ్లెట్స్ అయితే వేసుకోండి, సరేనా? సరే డాక్టరు. సరే మరి నేను వెళ్తున్నా. టాబ్లెట్స్ అయితే టైంకి వేయండి. ఆమెకి కొంచెం నొప్పులు తీస్తాయి టాబ్లెట్స్ టైంకి వేసుకుంటే. ఓకే డాక్టర్. దాని తల పండుగలుగా దాని దినాలు చెయ్య, దాని ఆరాలు చెయ్య, దొంగ బడ్డి నన్ను కొట్టి మూలకు పడేసింది బిడ్డ. నువ్వన్న కొట్టలేదే చిన్నప్పటి నుంచి, నా మొగడు కొట్టలేదే, ఎలా కోడలు వచ్చి నన్ను కొట్టిందే అబ్బో. ఏమేడుతో తీయ ఊకో. ఇక సప్లేక వండుకో. డాక్టర్ ఏం చెప్పిండు? టైంకి టాబ్లెట్స్ వేసుకోమని చెప్పిండా? సప్లేక వండుకో. ఇక ఏడవకి ఏం కాదు. అవునే అమ్మ, ఏడవకి ఇక బయటకి తెలిస్తే మన ఇజ్జతే పోతుంది. ఏడవకి సప్పులేక వండుకోవే. అవునత్తమ్మ, కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. సరే. చిట్టి ఉన్నవా అని బిడ్డ? ఇక ఒకసారి ట్రా బిడ్డ. చెప్పు పెద్దమ్మ. ఉన్నదా? లోపలికి రా. ఏం లేదు బిడ్డ, నువ్వు చెప్పిన మరుగు మందు తెచ్చిన పాలల్లో కలిపి ఇప్పుడు నీ మొగనికి ఇయ్యి. రాత్రి వరకు కొంచెం నీకు మార్పు తెలుస్తుంది. ఇప్పుడు నీ మొగనికి పో బిడ్డ, సరేనా? నేను తెచ్చినా అని ఎవరికి చెప్పకు, సరే నానవ్వ? ఏం లేదు, మీ అత్త నన్ను ఈడుతుంది నుంచి ఆడికి, సరే నానవ్వ? ఏ గట్ల నీ పేరు ఎందుకు చెప్తా పెద్దమ్మ? తెచ్చినవా అయితే పాలలో కలిపి ఇప్పుడు ఇస్తావు. రాత్రి వరకు ఏమన్నా మార్పు తెలుస్తుందో చూస్తా, సరేనా పెద్దమ్మ? సరేనే, జాగ్రత్త మరి, సరేనా? సరే పెద్దమ్మ. నా పేరు మాత్రం బయటికి రానియకే. నా పేరు బయటికి వచ్చింది అనుకో, ఇక నన్ను ఈడుతారు ఈ నుంచి ఆడికి, సరే నానవ్వ? ఇగో మరుగు మంది కాడ 1000 రూపాయలు ఇచ్చిన, ఇయ్యవానవ్వ? సరే పెద్దమ్మ, సాయంత్రం ఇస్తే నేను 1000 రూపాయలు, సరేనా? సరేనే మరి, జాగ్రత్త. సరే నువ్వైతే పో. మరుగు మంది కాడ 200 అయినాయి. దీని దగ్గర 1000 రూపాయలు నొక్కుదామా ఇంత? ఇప్పుడు నాకు చక్కకుంటుంది ఇక. చుమ్మా ఆట అంటే ఏంటిదో ఇప్పుడు చూస్తే రాదు. పెద్దమ్మ మరుగు మందు తెచ్చింది, పాలలో కలిపి నా మొగనికి ఇత్తా. అప్పుడు కానీ నా సైడ్ మాట్లాడాడు, నేను చెప్పినట్టున్నాడు. లేకపోతే నా మాట వింటలేడు అసలు. నా మొగన్ నా మాట విన్నాడనుకో, అప్పుడు వాళ్ళను ఆట ఆడిపియచ్చు. ఈ పాలలో కలిపిద్దాం. బావా, నేను ఒకటి చెప్తా, చేస్తావా నువ్వు? చెప్పు బంగారం. నువ్వు చెప్తే చేయనా? చెప్పు. నీకంటే ఎక్కువ ఎవరు నాకు? నువ్వేది చెప్పినా చేస్తా నేను. చెప్పు బంగారం. ఏం లేదు బావా, రేపు బ్యాంకుకి వెళ్ళి మీ అన్నయ్యది అకౌంట్ బ్లాక్ చేసిరా బావా. బ్లాక్ చేస్తే మనం కొంచెం వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడానికి ఉంటుంది. ల్యాండ్ తొందర పట్టేసి ఇస్తారు, ఓకేనా బావా? సరే బంగారం, చేసేస్తా. నువ్వైతే పడుకో. అబ్బా, కూల్గానే మాట్లాడుతానంటే రాజాకి ఇచ్చిన మందు పనిచేసిందన్నమాట. అమ్మ, కొంచెం నా మొగన్ నా సైడ్ తిరిగిందనుకో, నర్సిని ఉన్న దాని కొడుకుని అందరినీ ఆట ఆడిపిస్తావు, సరే బావా? పడుకో బంగారం. అరే మధు, రారా బయటికి. ఉన్నవారా? అరే మధుగా, ఒకసారి బయటికి రారా. ఈ బాడకావుకి తెలిసిపోయినట్టున్నది బ్యాంకుకి పోయి అకౌంట్ బ్లాక్ చేసిర్రని, అందుకే లొల్లికి వచ్చినట్టున్నాడు. దొంగ బాడక వాగిని 4 దులుపుతా. ఏంటిదిరా ఇంటి ముంగట ఉండి ఎందుకు మొత్తుకుంటాను అట్లా కుక్కలేక? చెప్పు, ఏంటిది? ఏమైంది? కుక్కలేక మొత్తుకుంటానారా నేను? బ్యాంకుకి పోయి ఎందుకురా నా అకౌంట్ బ్లాక్ చేపించినావు? దొంగ బాడుకావు. ఎందుకు పోయినావురా బ్యాంకుకి? నా అకౌంట్ ఎందుకు బ్లాక్ చేపించినావు? దొంగ బాడుకావు అది ఇదని మాట్లాడితే మంచిగా ఉండదురా. పెద్దోని వాడిని నేను ఏదో సప్పులే కూకుంటానా? నేను రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి నువ్వు నాకు రెస్పెక్ట్ ఇయ్యి. అది ఇదని అన్నావనుకో, మల్త బిడ్డ ఇవ్వనుకుంటాను. ఏంటిదిరా నువ్వు మలిసేది? ఫస్ట్ ఎందుకు బ్లాక్ చేపించినావు చెప్పు. నేనారా నా ఇక్కడ నాకు పట్టేసేంత వరకు మీ అకౌంట్లు బ్లాక్నే ఉంటాయి. ఏం చేసుకుంటా వేసుకోపోర్రా. అయ్యకు చెప్పుకుంటావు చెప్పుకో. రమ్మని పో అమ్మ, నువ్వు బాపు, నువ్వు చెప్తా నేను వాళ్ళకు. దొంగ బాడకావా అని అంటే ఇక్కడ పడేటోళ్ళు ఎవ్వరు మాటలు మర్యాదగా రాని ఏమనుకుంటారో. ఏంటిదే అనుకునేది? బద్మాష్ ఆడదానా? నువ్వు చేయబట్టేనే ఈ లొల్లంతా. నాకు ఏ పని ఉండదా? నా అకౌంట్ బ్లాక్ చెప్పితే నేను ఎట్లా పనులు వేసుకోవాలి? అసలు మీరు ఏమనుకుంటారు మీ గురించి? అరే నా పెళ్ళాన్ని అది ఇదని మాట్లాడినావు అనుకో, మర్యాద ఉండదు చెప్తాను. నేను 4 అందుకుంటే ఏమనుకుంటానో, మర్యాద ఇచ్చి మాట్లాడు. అరే దొంగ బాడకావు, నేను ఇన్ని రోజులు ఏదో సప్పలేకుంటే నువ్వు బద్మాష్ ఆడితే అది ఇదని మాట్లాడతాను వారా. నిన్నే మలితే ఏమనుకుంటాను? ఎవతత్తుందో రాని, దాని సంగతి నీ సంగతి రా.
కొడతలారా కొట్రా ఇది కొట్టురా దమ్ముంటే కొట్టు చూడరా అప్పుడు చెప్తాను ఈ సంగతి. కొట్టరా బాడుకోవు కొట్టు నువ్వనైనా ఇలా తేలాలిరా బాడుకోవు దొంగ బాడుకోవు భూములని పట్ట వేయించుకుంటారు నా పెళ్ళని చెప్పేదాకా నాకు తెలియకుండా చేస్తారు నన్ను అమాయకుని వేసి ఆడుకుంటారా ఇవాళ నువ్వనైనారా. ఏయ్ నాలుగుతుకో ఆ బాడుకోవు నీ నాలుగే. ఏంటిదిరా భూములన్నీ ఉంచుకునేది దొంగ బాడుకో అది చెప్పిన వాళ్ళు వింటాను వారా నువ్వు నా గురించి తెలియదారా నీకు ఇయ్యాల నీకో నాకో ఉన్నది పోరా. బాపు ఏంది లొల్లియో రాజు ఓ మధు ఆగుర్రి ఎందుకు కొట్టుకుంటారు బాపు కొట్టుకుంటారుగా బాగానే వసే షిట్టి ఆపవేందే సుత్తాను అట్నే. ఏంటిదక్క ఆపేది ఆడు మా ఇంటి మీదికి లొల్లికి వచ్చిండు ఏయని 4 మల్టగానే అంత ఇక్క కుదరది. ఆగురా బాడుకో నీ సంగతే ఇలా చూస్తావు. ఆ బాడుకోనే ఇరుగా మరగా నన్ను మన ఇంటి మీదికి లొల్లికి వచ్చిండు దొంగ బాడుకోవు. అరే మధు దాని మాటలు విని నన్ను కొడతాను కదరా నీ సంగతి ఆగు బాపురాని ఆగు. అరే రాజుగా నువ్వు నా పిల్లాన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు అనుకో మంచిగా ఉండదు చెప్తానా. ఓ ఆగుర్రే ఇద్దరు కలిసి అంటారేందే ఆగుర్రే పాపం అనేది అన్నకుర్రే. ఈ నరసక్కను ఉన్ను వాళ్ళ నాన్న విలుత్తా సంధ్యని వచ్చి ఆపుతారు బాపు రాజుని సావగొట్టేటట్టున్నారు ఇద్దరు కలిసి. ఓ నరసక్క సంధ్య ఉన్న రానుల్లా బయటికి రార్రి బిరానా ఆడ మీ వాళ్ళు కొట్టుకుంటారు మీ రాజు నీరుగా కొడతారు. ఓ నరసక్క ఇవంటి అలవైపుల్లా ఏమైందే కొట్టుకుంటారా నేవలే. ఓ నరసక్క మీ రాజును చిట్టి ఉన్ను మధు ఇద్దరి కింద పడేసి పొట్టు పొట్టు కొడతారు బిరానా రార్రి. ఇది రజదక్క నువ్వు చెప్పేది నిజమేనా? ఓ నిజమే సంధ్య బిరాన వార్రి పార్రి పావే పొల్లపా బిరానవా. బాబు గీళ్ళేంది గింతగానం కొట్టుకుంటారా అని పొట్టు పొట్టు కొడతారా కదా. ఓ సిట్టి ఆడ సత్తాడు లేలే. ఓ మీ కొట్టుడు కగ్గిదలగా లేలా పోరని చంపుతారా ఏందేవో చిట్టి లేవే. ఓ దొంగ బొడ్డి లేవే నా కొడుకును కొడతారా నా ఇద్దరు కలిసి లేల్రా ఓ మధుగా లేరా ఆడు సత్తారా లేలి మీ కొట్టుడు కగ్గిదాలుగా కొట్టుకునుడు పాడగాని లేలి లే దొంగ బొడ్డి లేవే బద్మాషాడుదానా లేలి. ఏం పుట్టిందిరా మీకు ఎందుకు కొట్టుకుంటారా ఎందుకు వచ్చిందిరా మీకు లొల్లి? అరే రాజా నువ్వు ఇంటనే ఉంటాయి కాదురా ఎందుకు వచ్చిందిరా మీకు లొల్లి ఎందుకు కొట్టుకుంటారా? అమ్మా ఇగో ఈడు ఉన్ను ఈయన పెళ్ళం కలిసిపోయి బ్యాంక్ అకౌంట్లా నాది బ్లాక్ చేసి వచ్చిర్రే బ్యాంకుకు పోయి బద్మాషాడిది కాదు అది చెప్పిన వాళ్ళే ఈడు నెత్తికెక్కిండే బాగా నన్ను కొట్టడానికి తయారయ్యారు ఇద్దరు కలిసి మీరు రాకపోతే నన్ను సావదెంగటోళ్ళే. ఏందే ఆడిదాన నీకు కొద్దిగా సిగ్గులేదానే గా బావ మీద కాలేసి తొక్కుతానవా నా అయితే బద్మాషాడిదాని ఉన్నవే చి నీలాంటి ఆడిది ఊరికొకతున్నా ఊరంతా చెడిపోతుంది షీషి. మీ అక్క నిన్ను కూడా పండవేడి దొక్కుతే ఏమనుకుంటాను మా జోలికి ఎవరు రమ్మన్నాడే మా ఇంటి ముందడికి వచ్చి ఆ బాడుకవి బాడుకవ అని మాట్లాడి నీ మొగడు అందుకే నాకు కోపం వచ్చింది. నన్ను కూడా బద్మాషాడిది ఆడిది అంటే పడతారా నా ఎవతి పడుతుంది? కోపం వచ్చింది అంత కోడిపి నాకపోయినా గాన్ని పట్టుకొని పాపం ఇరుగా కొడతారు లంగా బొడ్డి ఇది మొగాన్ని మార్చిందా ఇంత వావ్వో ఏం కొట్టుడు కొట్టిరుపో పాపం అన్ని కొద్దిగా లేట్ అయితే అని సావదెంగుదురు కావచ్చు. అమ్మా ఇగో నేను ఇంట్లోనే ఉన్నాను ఈడే నా జోలికి వచ్చి ఆ బాడుకావు ఈ బాడుకావు బ్యాంకుకు పోయి అకౌంట్ బ్లాక్ చేసిర్రు అట్లా ఇట్లా అని బద్మాష్ ఆడిది అది ఇదని మాట్లాడిండే నా పిల్లాన్ని నేను ఎట్లుకుంటా ఎప్పుడు నాకు తిక్కరేగిందా ఇంత. రేవుతుంది తిక్క రేవుతుంది కొద్దిగానన్నా తెలివిలేదా మధు షిట్టెక్కితే ఆయన నువ్వు ఎక్కుతానవా షట్టు నీకు అన్నయ్య అన్నది లేదు ఏదన్నది లేదు. అయితే ఇలా పెద్దోని అయిపోయినావా మధు? అయితే ఇలా అన్నయ్య నువ్వు కొట్టేటోనివే నువ్వు ఇద్దరు పెళ్ళమ్మోళ్ళు కలిసి ఇక మేము రాకపోతే సావదెంగుదురు కావచ్చు గంతే. అవునే నిజమేనే ఇక నేను రాకపోతే ఆయనతే ఈ ఆడిది ఉన్ను ఈడు కలిసి సావదెంగుదురు కావచ్చు. మారిపోయినవురా ఆయన నువ్వు పెళ్ళము బెల్లమైంది అవ్వల్లమైందిరా నీకు గింత అను కొజ్జతనం వచ్చి గింత అను ఆడదానికి. అగో మళ్ళీ నన్ను ఆడి పోసుకుంటారు ఆయన మా వీధికి లొల్లికి వచ్చిండని అంటే మళ్ళీ నన్ను అంటాను నీ అక్క మొద్దు అనా. ఇగోబే అమ్మ నా పిల్లానంటే మంచిగా ఉండదు నేను చెప్తానా అది సాటికే ఉంటుంది కావచ్చు అది అన్న అబ్జర్వ్ చేస్తాను మీరు ఏం చేస్తారు ఏందన్నది దాన్ని అనద్దు చెప్తానా నన్ను అనుర్రేదన్న అంటే ఆడు నా మీదకి లొల్లి వచ్చి నేను ఇంట్లో ఉంటే నా ఇంటి ముంగట అదురుతా అంటే నేను ఊకుంటానా నేను చూసుకుంటా ఆ బాడుకావు ఈ బాడుకావు అంటే వాడుకుంటుండన్నా. అగ్గో సిట్టి అది పెట్టినట్టున్నది మందు ఆయన మందు పని చేస్తాంది ఈడు పెళ్ళ మాట ఏంటాడు పో చూసినవానే మళ్ళీ దేని లొల్లి అవ్వో ఘోరంగా లొల్లి పెట్టుకుంటారు కాదే లొల్లి పాడుగాను. అవునే ఈ చిట్టి దండిది ఉన్నట్టే ఉన్నదే అవ్వో చూసినవా ఇంత మీద ఎక్కి తొక్కుతాంది పండబెట్టి. అరే మదిగా బాడుకవన్న వల్ల నీ వరాలు ఏమన్నా పడిపోయినాయా లేకపోతే నీ ముళ్ళలు ఏమన్నా రాలిపోయినారా? ఆడన్నయ్య అంటాడు ఓ మాట అంటే ఏందిరా పడితే ఏందిరా బాడుకో ఈ మధ్యలో నీకు నీ పిల్లానికి ఎక్కువ అవుతా అని చెప్తానా.
అయినా ఆన్ అకౌంట్ ఎందుకు బ్లాక్ చేసిర్రా? ఎందుకు బ్లాక్ చేయించిర్రు? పోయి అన్న అనుకుంటే మీకేమైతుందిరా? మీ పైసలు ఏమైనా పడతానే? అన్నంట్లో మీ ఏమైనా వాడుకుంటాడు? అన్న ఎందుకు బ్లాక్ చేయించిర్రు? ఎందుకు బ్లాక్ చేయించినవా అని అన్నయ్యకు పట్ట చేయించిన మరి నాకు అద్దానే. నేను ఇన్ని రోజులు అడగలేదమ్మా, ఇప్పుడు అడుగుతాను. మరి నాకు అద్దా ఏరు పోసినవా ఇంత పక్కకు తెలియనా? మరి నేనేం దీన్ని బతకన్నే? నన్ను చూస్తలేవు ఒక్కనాడు వచ్చి అడుగుతలేవు కదనే, మరి నేనేమనన్నే? ఆహా, మనసులా ఇంత కుళ్ళు పెట్టుకొని బయటికి మస్తు నటించుతారు మీరు. మొన్న వచ్చి పిల్లలు పెట్టింది, ఇప్పుడేమో మొగళ్ళు పెడతాడు. మంచిగా ఉన్నారు మీరు. అవునే సంధ్య, పెళ్ళం బాగా ఎక్కిస్తా అంటే ఇడు బాగా ఎక్కి రెచ్చిపోతాండు. ఈయన సంగతావు బాపురాని వచ్చినాక పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టేస్తా. నేనేమనుకుంటారు? ఆయనతో పెళ్ళమ్మ వాళ్ళు కలిసి నన్ను చంపుదామని చూసిర్రే సంధ్య. మీరు రాకపోతే ఆయనతో చంపుదురు. అబ్బో అబ్బో, అవ్వలాలా చూసిర్రా ఎన్ని అబద్ధాలు ఆడుతాండో ముదుగాలు. ఈయనే మా మీదికి లోలికి వచ్చిండు, ఆయనతో నా మొగని గల్ల పట్టిండు, మేము మీద పడ్డం వాళ్ళు ఇక మమ్మల్ని గిట్లా చంపుదామని చూసిర్రా అని మాట్లాడుతాండు. అబ్బో అబ్బో, ఎన్ని అబద్ధాలు వస్తానే మీకు. అయినా అన్నిట్లల్లా ఆరితేరున్నారు మీరు, అందుకే గిట్లా ఎత్తారు మమ్మల్ని. చూసి రాళ్ళ దీని మాటలు. నేనాట ముదుగాలని గల్ల పట్టినట. నేను వచ్చారే మదుగా నా అకౌంట్ ఎందుకు బ్లాక్ వేయించినవరో బాడు కావన్న గంతే. ఇద్దరు పెళ్ళమ్మోళ్ళు కలిసి మీద పడి నేనే అబద్ధాలు ఆడతానా అని చెప్తానా? అని ఆడదానా? బద్మాష్ ఆడదానా? అరే బాడుకోవు మళ్ళా బద్మాష్ ఆడదానా అది ఇదని మాట్లాడినా అనుకో, మళ్ళా గువ్వలు మూత్తేమనుకుంటాను. ఇది ముయ్యిరా ముయ్, నీ పిల్లం గన్ని మాటలు మాట్లాడుతుంది అబద్ధాలు అది ఇదని. ఇద్దరు మీరు రాకపోతే ఆయనతో సావదెంగుదామని చూసిల్లారా? నీ అవ్వకు దేవుడు తెలివి వచ్చి చిన్నప్పటి నుంచి ఆడు నిన్ను ఎత్తుకున్నాడు, పెంచిండు, చేసిండు. నీకు జాబ్ రాకపోతే నిన్ను జాదిండు. నీకు కొద్ది అని అన్నా ఇలా పిల్లం వచ్చిన వాళ్ళే గిట్లా ఎత్తానో కొడుకా చేయి ఎన్ని రోజులో చూద్దాం. అయినా మంచికి ఎప్పుడు మంచి జరగదు అత్తమ్మ, చెడికే మంచి జరుగుతుంది. చూస్తానవా ఇల్లు ఎట్లా ఎత్తారో మమ్మల్ని, ఎంత ఉసురు పోసుకుంటారో. మిమ్మల్ని ఎవడు ఉసురు పోసుకుంటా అంటే మీరు అందరు సవర్గానే ఉండి మమ్మల్ని ఇట్లా ఎత్తాళ్ళు. ఎవరు ఉసురు పోసుకుంటారు? గిట్నే అత్తమ్మకి ఎక్కిచ్చి ఆయనతో నన్ను ఏరు పడేసేదాకా వేసినావు. ఇప్పుడేమో నీ మొగడు ఆయనతో పట్ట వేయించుకున్నాడు, పక్కకు తొలిగిండు. నా భూమి నాకైతున్నది, ఇక మిగతాది అవ్వయ్య పేరు మీద ఉన్నది, వాళ్ళని మెల్లగా లొంగ తీసుకుందాం, వాళ్ళ పేరు మీద కూడా నా పేరు మీద వేయించుకుందామని చూస్తాడు. ఆయనతో మేము అడిగిన వాళ్ళే మా మీదికి లోలు కత్తారు, మళ్ళీ వాళ్ళే గాలలు పడతారు. మేము కొట్టిన వాళ్ళే ఇక కొట్టిన పేరు చేస్తారు. ఇట్లున్నది అవలాల చూసిర్రా? మా ఇంటి మీదకి లోలు కచ్చి ఇక మేము కొట్టినామనే పేరు ఎత్తారా చెత్తా కోడళ్ళు. అబ్బో అబ్బో, ఏమి ఆడదానివే ఆడదానా మేము వచ్చే వరకు అని వండబెట్టి తొక్కుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకా మేము కొట్టిన పేరు చేస్తానని అంటారు. ఏందే నీ అవ్వ పిల్లమ్మగలు బాగా బరితెగించున్నారే. అబ్బో అగ చూసినావా అనే దానికి ఎన్న వద్దాలు వస్తానే. మనం వచ్చే వరకు ఆయన తాన్ని పండబెట్టి గుప్ప గుప్ప గుద్దుతారు, మళ్ళీ ఇంకా మమ్మల్ని కొట్టిన పేరు చేస్తారు అని అంటారు. అవ్వో మంచిగున్నదే ఇది ఆడది. అబ్బా గిసొంటి ఆడది ఉండాలి. ఇసొంటి ఆడది ఉంటే ఇక సంవత్సరాలు బాగా పొడుగైతాయి. బువ్వ ఇక రెండు చేతులు అది నచ్చిపోవగా చూసినావా? నేను పోయి చెప్పకుండా ఆయనతో రాజును కాలో చెయ్యి రగ్గొడుదురియాల. అబ్బబ్బబ్బా, ఏమి నాటకాలు ఏమి నాటకాలు. మేము వచ్చే వరకు ఆయన తాన్ని పండబడేసి తొక్కుతారు, మళ్ళీ ఇంకా లొల్లి ఇల్లే లొల్లికి వచ్చిర్రు అని అంటారు. అసలు మీకు ఆన్ అకౌంట్ బ్లాక్ చేయాల్సిన అవసరం ఏంది? మేము నెల రోజులలో చేస్తాము అని అననే అండివి. అంతసేపు ఉచ్చు బాగుతలేదా అని నీకు నీ మోగనికి? మావయ్య చెప్పే నెల రోజులలో మళ్ళీ ఇవన్నీ పుల్లలు పెట్టకుంటేంది ఆడదానా? అమ్మా నువ్వు దాన్ని ఏమనకు అని చెప్పినా కదా, అదేం చెయ్యలే. నేనే పోయి బ్లాక్ చేయించిన, నాకు మీ మీద నమ్మకం లేదు. ఓ మొత్తం అన్నయ్య సైడే మాట్లాడతాను, అన్నయ్య దిక్కే ఉన్నారు మీరిద్దరు, అందుకే పోయి బ్లాక్ చేయించిన. నాకు నెల రోజులలో వేసిర్రి అన్నయ్య అకౌంట్ నేను అన్బ్లాక్ చేయించుతా. మళ్ళీ నా మీదకి వచ్చిర్రు అనుకో, నా మీదికి నా పెళ్ళం జోలికి వచ్చిర్రు అనుకో, మంచిగుండే చెప్తాను. దాన్ని ఒక్క మాట కూడా అనద్దు. అదేం నాకు ఎక్కించి చెప్పలే. అబ్బో అబ్బో కొడుకా, నువ్వు గింత మారిపోతావు అనుకోలే కొడుకా. ఏం పెట్టినవే ఆయనకి? ఏం మరుగు మందు పెట్టినవే? బద్మాషాడదానా గింత మార్చినవాన్ని? అరే మదిగా మా మీద నమ్మకం లేదు అని అంటాను. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచలే సాధలే, అప్పుడేటి పోయిందిరా మరి నమ్మకం? ఇవాళ పిల్లం వచ్చి 4 మాటలు చెప్పిన వాళ్ళే మీ మీద నమ్మకం లేదే అమ్మా అని అంటానవారా? మేము పోయేటప్పుడు పట్టుకపోతానవారా? సంపాదించేది మీకోసం కాకపోతే ఎవరి కోసం రా? ఏమన్నా బాపు తాగేటోడా తినేటోడా తిరిగేటోడ్రా? అంత కట్టబడి మీకోసం చేస్తా అంటే మీరు ఇలా గిట్లా ఎత్తారు మమ్మల్ని. మొన్ననేమో నీ పెళ్ళం కొట్టింది, ఇవాళనేమో నువ్వు కొడతాను. ఇక సంపుర్రా ఏదో ఒక రోజు మమ్మల్ని సావ కొడతారు. ఈ భూముల గురించి నాకు తెలుసు. అమ్మా నమ్మకం లేదన్నది మీ మీద కాదే, వీళ్ళు మిమ్మల్ని మారుతారు గట్లా. ఈ భూములు ఆయనకి రావన్నని మిమ్మల్ని మెల్లగా ప్రేమతోని లొంగ తీసుకొని ఆయనతో భూములు పట్ట చేయించుకుందాము, చిన్నోనికి ఏం లేకుండా చేద్దామన్న ప్లాన్తో ఉన్నారే పెళ్ళమ్మగలు. నీకు తెలియదు. అబ్బా ఏం ప్లానింగ్. మేము దండి ప్లాన్లు ఎత్తే ఇప్పటికి మీరు ఇట్లా ఉండకపోదురు. మీ పెళ్ళికి పైసలు మేము ఇయ్యకపోదు. ఆహా అట్లనా? అయితే మధు ఇవాళ నువ్వు ఇట్లని పెళ్ళం ఎక్కించిన వాళ్ళు ఇట్లా మాట్లాడతానవా?
ఏం ప్లాన్ వేసిండ్రా? నేను ఏం ప్లాన్ వేసినా ఒక్క ఎకరం నా పేరు మీద నేను చేయమని అడిగినా రా బాబు చేసిండు. మళ్ళీ ఇంకా ప్రేమతో నాలను లొంగ తీసుకొని నేను పట్ట వేయించుకుందాం అనుకుంటానారా? నీ కొద్దిగానైనా మాట్లాడడానికి సిగ్గుండాలి రాచి. ఇజ్జత్ దక్కోడని ఇజ్జత్ పాడుగాను. మేము చచ్చినాం అనుకుంటాను వారా? మేము చచ్చినాం అనుకొని భూముల గురించి లొల్లి పెట్టుకుంటారా మీరు? వచ్చి కొద్దిగానైనా తెలివి లేదని బాడుకోవు. ఈడెట్ట పుట్టినో నా కడుపున జట్ట బాడుకోవు. ఆగో అవన్నీ మాటలు మాట్లాడతాను. నీకు తెలివి లేదా మరి? నీకు పెద్ద కొడుకు పట్టయించేటప్పుడు నీ తెలివి పోయింది మరి అలా గిన్ని మాటలు మాట్లాడతాను. అప్పుడు ఈ కొడుకు కూడా ఏంచుదామా అని పిల్ల వస్తే ఎన్ని మాటలు అంటదో అన్న తెలివి పోయింది. అబ్బో ఇది బాగానే మాట్లాడతానుగా నర్సిని. పెద్దదే లొల్లయ్యేటట్టున్నది పోయేది. అవునే నా తెలివి ఎల్లెల్ కలం అన్నదే నా తెలివి. అందుకే గీయాల గిట్ల కొట్టుకుంటారు. నేను అలసిచ్చిన కాబట్టే నువ్వు నెత్తికెక్కి కూర్చున్నవే ఆడదానా. కొడుకును ఆయనత మరుగుమందు పెట్టి ఆయనత నీ దిక్కు మలుపుకొని మా మీద ఎక్కిచ్చి ఇంతగానం చేస్తాను. ఏం చేసుకుంటావో వేసుకోపోవే. మేము భూములు పట్టే చేయంపో. ఏం చేసుకుంటారో వేసుకోరు. ఇద్దరు పెళ్ళమ్మగలు బాగా బరితెగించి మాట్లాడతారు. అది మొగనికి మరుగుమందు పెట్టేది నువ్వు పెట్టినావు కావచ్చు, నీ అవ్వ పెట్టింది కావచ్చు. నన్ను ఉత్తగా ఆడిపోసుకున్నావు అనుకో మంచిగుండా చెప్తానా. నీ వాళ్ళకని చూస్తే పెట్టినట్టే ఉన్నదే బద్మాషాడదానా. నా మొగన్ని కొట్టినోళ్ళు పురుగుల పడిపోతారు, పాపం తలిగిపోతారు, మా ఉసురు తలిగిపోతారు. ఉత్తగా మమ్మల్ని ఆడిపోసుకుంటారు, మమ్మల్ని ముంగటేసుకుంటారు. మా పాపం ఉత్తగానే పోదు. మా ఇంటి ముందట ఉండి నువ్వు శాపనార్థాలు పెట్టకు చెప్తానా. ఇప్పటికే మేము మీరు చేయబట్టి ఎంతో అనుభవించుతానం. నీ మొగడే ఆ చిండులోకి ఎవ్వరు రాలే. బావా అని చూడకుండా కొడతానో కదా, పాపం తలుగుతుందే నీకు. ఆ పాపం తప్పకుండా తలుగుతుంది. అప్పుడు నువ్వు అనుభవిస్తావు. నీకు అత్తమ్మ, మావయ్య, బావ, అక్క అనే విలువ నీకు అర్థమవుతుంది. అర్థమయ్యేలాగా ఎత్తాడు ఆ దేవుడు చూడు. నాకే అర్థమవుతుంది. ఏం చేసుకుంటావో చేసుకపో. నీ మొగనికి కూడా తలుగుతుంది పాపము. నీ మొగడు నన్ను బద్మాషాడిది అది ఇది అని మాట్లాడిండు. అందుకే నా కోపం వచ్చి కొట్టినా. నీ మొగనికి కూడా తలుగుతుంది పాపం. నాకే తలుగుతుంది చూడవు. ఆ దేవుడు అనేటోడు చూస్తాండు పైనుంచి. తప్పకుండా మా ఉసురు తలుగుతుంది. మీకు అక్క ఉన్ను బావ, అత్తమ్మ, మావయ్య వాల్యూ అనేది తెలుస్తుంది. చూడే ఆడదాన దేవుడు ఖచ్చితంగా చూసేలాగా ఎత్తాడు నిన్ను. అవునే చిట్టి, ఖచ్చితంగా మా ఉసురు తలుగుతుంది. మమ్మల్ని గింత ఆరారా అనిపించుకుంటానవు. 4 రోజులు అయితలేదు నువ్వు వచ్చి. గిన్ని పంచాయతీలు, గిన్ని లొల్లులు, గింత కథనే. నువ్వు వచ్చి నీళ్ళే మంచిది కాదే. జట్ట కాలనీది ఇచ్చి జట్టాడుదానా. అగో అమ్మ, నువ్వు మళ్ళీ జట్టాడుదానా జట్టకాలు అది ఇది అని మాట్లాడినావు అనుకో. నీ అక్క నేను మంచి మాటలు రావు నాకు మళ్ళీ చెప్తానా. నా ఇంటి ముందటి నుంచి మీ అందరు వీకురు. ఫస్ట్ నీ ఇంటికి ఉంటావని వచ్చినవారా? నీ ఇంటికి ఎవడని ఉంటానని వచ్చిండా? బాపురాని యావు నీ సంగతి. పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టత్తా. అప్పుడు నీ తిక్క కుదురుతుంది. ఆవురా బాడుకోవు. ఫస్ట్ నా ఇంటి ముందటి నుంచి వీకురు. ఫస్ట్ పీకినాక నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి కేసే పెట్టుకో. ఏమన్నా వేసుకో పోరా. నువ్వు ఫస్ట్ నా ఇంటి ముందటి నుంచి పో. పోతాం కొడుక పోతాము. నీ ఇంటికి బువ్వ పెట్టమని రాలే మేమేమి. నీ సంగతావు కొడుక. బాపురాని వచ్చినాక నీ సంగతి. దోస్తులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయండి. దోస్తులు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి దోస్తులు. మేము వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం దోస్తులు. మరి రేపటి వీడియోలో మరి ఈ లొల్లి ఏమవుతుంది, మరి నర్సక్క ఏం చేస్తుంది అనేది వస్తుంది దోస్తులు. ఉంటున్నాం దోస్తులు. బాయ్.